ఎన్నో రోజులు వేచిన ఉదయం రానే రాబోతుందా? ఈసారైనా కేబినెట్ విస్తరణతో పాటు పార్టీ బెర్తులు పక్కానా అంటే అవుననే అంటున్నారు హస్తం పార్టీ వర్గాలు. హస్తినలో ఉన్న సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ ఇంకా 1-2 రోజులైనా సరే కేబినెట్ విస్తరణ, పార్టీ కమిటీల భర్తీకి లైన్ క్లియర్ చేసుకునే వస్తారట. ఈసారి ఇంత గట్టిగా చెప్పడానికి ఓ కారణం ఉందంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. కేబినెట్ బెర్తులు, పార్టీ పదవుల భర్తీపై ఓ ముఖ్య నేత చాలా పట్టుదలగా ఉన్నారట. పీసీసీ పోస్టులు, మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చాకే తెలంగాణలో అడుగు పెడతానంటూ శపథం చేశారట. ఇంతకీ ఎవరా నేత, ఏంటా శపథం? తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆశలు నెరవేరేనా? క్యాబినెట్ బెర్తులు, పీసీసీ పదవుల భర్తీకి లైన్ క్లియర్ అయినట్లేనా? హస్తినలోనే సీఎం, పీసీసీ చీఫ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్. 1-2 రోజుల్లో గుడ్ న్యూస్ రాబోతోందని గుసగుసలు. తెలంగాణ కాంగ్రెస్ లో ఏడాదిన్నరగా ఊరిస్తున్న క్యాబినెట్ విస్తరణ, 8 నెలలుగా ఆశలు రేపుతోన్న పార్టీ కమిటీల నియామకానికి ఈసారి ముహూర్తం ఫిక్స్ అయ్యేలా ఉంది. ఎన్నోసార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ అంశాన్ని పార్టీ అధిష్టానం కొలిక్కి తీసుకొస్తుంది అంటున్నారు నేతలు. సీఎం, పీసీసీ చీఫ్ తో పాటు ఒక ముఖ్య నేత ప్రయత్నం వల్లే అది సాధ్యమవుతుందనే టాక్ గాంధీ భవన్ లో వినిపిస్తోంది. ప్రధానంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఒక శపథం చేశారట. అందుకే కమిటీలు, కేబినెట్ విస్తరణ కొలిక్కి రాబోతోందని అంటున్నారు హస్తం పార్టీ లీడర్లు. మంత్రివర్గ విస్తరణకు, పార్టీ కమిటీల నియామకం విషయంలో చాలా ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. సామాజిక సమీకరణాలు కుదరక, ముఖ్య నేతల పంతాలు, పట్టింపులతో కొలిక్కి రాలేదు. పలుసార్లు ఈ వ్యవహారాన్ని సెట్ చేసేందుకు అధిష్టానం ప్రయత్నించినా ఫలించలేదు. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్య నేతలను ఢిల్లీకి పిలిపించుకుని అధిష్టానం మాట్లాడినా మంత్రివర్గ విస్తరణకు, పీసీసీ పదవుల భర్తీకి గ్రహణం వీడలేదు. దాంతో ఇక ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ సాధ్యం కాదని అంతా చేతులెత్తేశారు. కానీ మీనాక్షి నటరాజన్ చేసిన శపథం కారణంగా చిక్కుముడులన్నీ వీడుతూ ఒక్కొక్కటిగా కొలిక్కి వస్తున్నాయట. క్యాబినెట్ విస్తరణ, రాష్ట్ర పార్టీ కమిటీ భర్తీ విషయాన్ని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చాలా సీరియస్ గా తీసుకున్నారట. ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఆశావహులంతా ఒత్తిడి తీసుకొస్తున్నారట. ఈ మధ్య ఏఐసీసీ ఇచ్చిన పిలుపు, జై బాపు జై భీమ్ కార్యక్రమం విజయవంతం కోసం మీనాక్షి నటరాజన్ నిర్వహించిన సమావేశాల్లో కూడా ఈ టాపిక్ డిస్కషన్ కు వచ్చిందట. దీంతో మీనాక్షి నటరాజన్ కు చికాకు వచ్చేసింది అంటున్నారు. ఇక కేబినెట్ విస్తరణ, పార్టీ కమిటీలు వేసే వరకు హైదరాబాదులో అడుగు పెట్టేది లేదని డిసైడ్ అయ్యారట మీనాక్షి నటరాజన్. అందుకే దాదాపు 1 నెల రోజులకు పైగా అవుతున్నా ఆమె తెలంగాణ వైపు కన్నెత్తి చూడడం లేదు అంటున్నారు. పార్టీ అధిష్టానం దగ్గర కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారట మీనాక్షి నటరాజన్. పార్టీ కమిటీలు, కేబినెట్ విస్తరణ పూర్తి చేయాల్సిందే అని, లేకపోతే తాను పని చేయలేను అని హైకమాండ్కు వివరించారట మీనాక్షి నటరాజన్. దీంతో అధిష్టానం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అంతా సెట్ చేయాలని గట్టి పట్టుదలతో ఉందట. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి శపథం కారణంగా కేబినెట్ విస్తరణ, పార్టీ కమిటీల నియామకానికి ఏర్పడిన గ్రహణం వీడనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లు ఇంకా 1-2 రోజులైనా సరే అక్కడే ఉండి అన్ని సమీకరణాలను సెట్ చేసుకుని వస్తారట. జూన్ 2 లోపు ఈ నెలాఖరున మంత్రివర్గ విస్తరణ, పీసీసీ పదవుల భర్తీ ఉండబోతోందని గాంధీ భవన్ వర్గాల టాక్. ఈసారైనా క్యాబినెట్ విస్తరణకు లైన్ క్లియర్ అవుతుందా లేదా అన్నది చూడాలి మరి.